ఫీలింగ్ వచ్చేసి భయం వేసింది. సో అందుకని యాక్ట్ చేశాను బాగా. సో ఇది ప్యాట్రోజం కదండి. సో మీ దృష్టిలో ఒక గుడ్ సోల్జర్ అంటే డెఫినేషన్ ఏంటి? అంటే ఏం లేదు, ఐ సా వన్ కోట్ అండి. ఇది లదాఖ్లో నేను షూటింగ్ వెళ్ళానండి. అక్కడ ఒక కోట్ చూసాను, ఫర్ యువర్ టుమారో వీఆర్ సాక్రిఫైసింగ్ ఆర్ టుడే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, దట్ ఈస్ ద బెస్ట్ ఫ్రేజ్ నేను చూసింది ఇప్పుడు సోల్జర్స్ గురించి. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీ ఇండియన్ ఆర్ ఎవ్రీ కంట్రీ సోల్జర్స్ హ్యావ్ టు గివ్ దెమ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి, బికాస్ దే సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్, దే టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ ఫర్ their country's people's safety. Thank you. Thank you. యాక్చువల్లీ ఈ షార్ట్ ఫిల్మ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి లోకేష్కి వచ్చిన ఒక డౌట్ వస్తుంది, ఇప్పటికీ కూడా మొగుడి చెయ్యి పట్టుకునే నడుస్తారా అని. కానీ ఒక పాయింట్ ఏంటంటే, స్త్రీ ఒక పని మనిషిగా ఉన్న ఎట్ ద సేమ్ టైం ఏ స్థాయికి పోయినా కూడా తన భర్తని ఊహించుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం బయట ఎంత తిరిగి, ఈవెన్ మేమైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే, ఒక భర్త ఉండాలి, తన మీద ఒక హోప్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి భర్త అవసరం లేదు అనుకోవట్లేదు. మనం రీసెంట్గా ఇప్పుడు కూడా వైఫ్ని భర్త వదిలేసిన, భర్తను వైఫ్ వదిలేసిన, ఆడది హస్బెండ్ని సెపరేట్గా ఉంటే ఒకే డైలాగ్ అంటారు, మొగుడు వదిలేశాడు. ఎందుకు ఆ లైన్ మారలేదు? తాగుబోతునో లేకపోతే భర్త ఫ్యామిలీని చూడట్లేదు అనేవో. భర్తను వదిలేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ ఆమెను బయట ఏమంటారు? మొగుడు వదిలేశాడు. సో ఇది ఇండస్ట్రీ కాదు, జర్నలిజంలో కాదు, ఎక్కడైనా ఇదే ఉంది. సో భర్త ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, భర్త లేకపోతే ఆ